హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఇదొక వ్లాగ్ అనమాట. ఊరికి అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్ తీసాను. ఒక వీకెండ్ మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ కజిన్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు సాటర్డే వస్తామన్నారు. సో ముందు 2 days నేను చేసుకున్న పనులు కానీ, అలాగే నేనేంటంటే మా మమ్మీతో పాటు నాకు బయటకు వెళ్ళే పనులు ఉన్నాయి వాళ్ళ కొత్త ఇంటి కోసం, అవన్నీ కూడా అలా లిస్ట్ రాసుకున్నాను అనమాట. నా పర్సనల్ పనులు, ఆఫీస్ పనులు అండ్ నేను బయటికెళ్ళి హెల్ప్ చేయాల్సిన పనులు అవన్నీ కూడా. సో చూద్దాము అవన్నీ ఒక రోజులో కంప్లీట్ చేస్తానా, 2-3 days పడతాయా, అవన్నీ కూడా సింగిల్ వీడియో చేస్తానా, మల్టిపుల్ వీడియో చేస్తానా అని కూడా నాకు అసలు అప్పటికే ఐడియా లేదు రికార్డ్ చేసేసరికి. కానీ ఏమైంది అంటే నేను పని హడావిడిలో రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్గా తీసానమాట. రోబో ఆన్ చేసి నా పనులను బెడ్షీట్స్ చేంజ్ చేసుకోవడం, వీక్లీ వన్స్ చేంజ్ చేస్తాను కాబట్టి ఎవ్రీ థర్స్డే. సో ఆ పనులు చేసేసుకున్నాను. సో కొన్ని పనులు చేసుకున్నాక ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి ఐకియాకి వెళ్ళానమాట. నేను, మా మమ్మీ, మా పాప. అసలు మేము స్టార్ట్ అయింది 11కో 10:30కో ఇంటి దగ్గర నుండి. అయినా కూడా ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు చాలాసేపు పట్టింది మేము వెళ్ళేసరికి. అండ్ ఐకియాలో అయితే మేము ఆఫర్స్ ఉన్నాయి కదా అని వెళ్ళాం, కానీ మా బ్యాడ్ లక్ ఏంటి అంటే ఆఫర్ అయిపోయిన నెక్స్ట్ డే వెళ్ళాము. సో మేము టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూసినప్పుడు కూడా అంత పట్టించుకోలేదు, ఆఫర్స్ ఉన్నాయి కదా అని అనుకున్నాను తప్ప నెక్స్ట్ డేతో అయిపోతుంది అన్న విషయం నేను గ్రహించలేదన్నమాట. సో మా మమ్మీ తీసుకున్నవైతే నేను వీడియో తీయలేదు, కానీ నేను ఇది ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ వైలెట్ కలర్ బాగా ట్రెండ్ అయిపోయిందండి. ఐకియాలో కూడా మొత్తం అన్ని వైలెట్ కలర్వే ఉన్నాయి. ఆ చిన్న చిన్న కలర్ఫుల్ కప్స్ ఏమో ప్లే సెట్ అనమాట మా పాపకు తీసుకున్నది. అండ్ మా పాప ఇప్పుడు డీమన్ హంటర్స్ది రూమీ అని వస్తుంది కదా, అది వైలెట్ కలర్ థీమ్ అనమాట. సో ఆ కలర్కి బాగా అబ్సెస్డ్ ఉంది. సో ఇలాగ వైలెట్ కలర్ లంచ్ బాక్స్, చిన్న చిన్న బాక్సెస్ చట్నీస్ పెట్టడానికి అలా తీసుకున్నాము. అన్నీ కూడా డిష్ వాషర్ సేఫ్ అండ్ మైక్రోవేవ్ సేఫ్. ఇదైతే కొత్తగా కనిపించింది. కింద మనం లిక్విడ్స్, జ్యూస్ ఏమైనా వేసుకున్న పైన చిన్నగా స్నాకింగ్ నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అలా వేసుకోవడానికి అలా బాగుంది అని చెప్పి అది తీసుకున్నాము. ఈ బాక్స్ కూడా ఏంటంటే విత్ లిడ్ అనమాట. నాకు పాప బొమ్మలు పెట్టడానికి కావాలి అని తీసుకున్నాను. బొమ్మలు ఎక్కువైపోయి ఎక్కడ పడితే అక్కడ పెడుతుంది, నేను చూసుకోకుండా తొక్కేస్తున్నాను కూడా. ఇంకా రోజు నైట్ ఫుల్ అలసిపోయాము. ముందు రోజు చేసిన కర్రీస్, చట్నీ ఉంది, ఇంకా కొంచెం మజ్జిగ చారు తాలింపు వేసేసి తినేసాము. ఇంకా తినేసి ఇంకా పడుకున్నాను కూడా. అస్సలు ఓపిక లేదు. ఆ రోజు ఐకేలో తిరిగితే ఓపిక ఉండదు కదా. నెక్స్ట్ డే ఏమో మార్నింగ్ ఇల్లంతా పరిస్థితి ఇలా ఉంది, బోల్డ్ పని ఉంది, ఓ పక్కన ఆఫీస్ వర్క్ ఉంది. మా పాప ఏమో నాకు కేక్ కావాలి అని కూర్చుని ఉంది. సో తనకి ఏంటంటే యూజువల్గా కేక్ అయినా కప్ కేక్ అయినా నేను ఇంట్లోనే చేసి పెడతాను, అది కూడా చపాతీ పిండి బెల్లం పొడి వేసి. సో అది చాలా తక్కువ స్వీట్తో చేస్తాను, తను అది ఇష్టపడుతుంది తక్కువ చాక్లెట్తో. ఇంకా రోజు నాకు ఆప్షన్ లేక అవన్నీ నాకు తీసి చేయడానికి అవ్వక ప్రీమిక్స్ కొనేసి చేశానమాట. ఇలా ఈ కేక్ ప్రీమిక్స్ ఓకే, కానీ కప్ కేక్స్ ప్రీమిక్స్ తీసుకున్నాను మొన్న మా పాప బర్త్డేకి, నాకు వర్క్ హడావిడిగా ఉంది అని. అవి చాక్లెట్ ఎక్కువ ఉంది, స్వీట్ ఎక్కువ ఉంది, అస్సలు మా పాప ఇష్టమే పడలేదు. తనైతే నాకు ఇది వద్దు, నాకు అమ్మ నువ్వు చేసిన కప్ కేకే కావాలి అని అడిగింది. సో నాకు అదొక అచీవ్మెంట్లో అనిపించింది అనమాట. ఇప్పుడు పిల్లలు అంత ఎక్కువ షుగర్స్ ఉన్నవి తింటే మనం తక్కువ షుగర్ వేసింది మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు కదా, వద్దు అని అంటారు. కానీ మా పాప అయితే లేదు, నాకు అమ్మ చేసిందే కావాలని అసలు అవి తినలేదు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత ఏంటి అంటే షెల్ఫ్స్ కూడా మొత్తం అటు ఇటు హడావుడిలో పీకే సిస్టమ్ వచ్చినట్టు అయిపోయినాయి అని ఎక్కడే అక్కడ సర్దుకుంటున్నాను. అండ్ నాకు వన్స్ ఆర్ ట్వైస్ లేదా 1 monthకి ఒకసారి, 2 monthsకి ఒకసారి ఏంటి అంటే షెల్ఫ్స్ అటు ఇటు మారుస్తానమాట, అలైన్మెంట్ అంతా. అప్పుడు నాకు చేంజ్ అయినట్టు ఇల్లు కొంచెం డిఫరెంట్గా ఉండి నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి మళ్ళీ బట్టల షెల్ఫ్స్ అటు ఇటు మార్చాను. అండ్ ఈ షెల్ఫ్ అయితే మా పాప రోజు ఓపెన్ చేస్తుంది, ఇవి పీకుతుంది, మళ్ళీ అందులోకి డంప్ ఏమో నేనేమో ఇంక మళ్ళీ ఆఫీస్ వర్క్ ఉంటుందని హడావుడిగా అందులో కలర్ షెల్ఫ్లో పెట్టేసి డోర్ క్లోజ్ చేసేస్తాను. చూసి నాకే చిరాకు వచ్చిందనమాట, చాలా క్లటర్డ్గా ఉంది, డీక్లటర్ చేద్దాము అని. ఇంకా ఈ షెల్ఫ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. అవసరం లేనివన్నీ తీసేసి నాకు సంబంధించిన బుక్స్ అన్నీ ఒక పక్కన, మా పాపకు సంబంధించిన బుక్స్ అన్నీ ఇంకో పక్కన అలా పెట్టుకున్నామన్నమాట. ఇంకా తనతో చెప్పానమాట, ఇంకా షెల్ఫ్ లోపల నేను తన బొమ్మలన్నీ తీసేసాను. అట్లీస్ట్ అటువైపు ఉన్న షెల్ఫ్లో
ఇంకో షెల్ఫ్లోకి మార్చాను తన బొమ్మలు. సో దట్ తను ముట్టుకోకూడదు అనుకునే వస్తువులు నేను పెట్టుకోవచ్చని. లైక్ పెన్సిల్స్, ఎరేజర్స్, పిల్లలకి మనం స్టాక్ పెట్టుకుంటాం కదండి ఇంట్లో, అవి కూడా చూస్తే అన్నీ పీకేస్తుంది, ఆడేస్తుంది. తర్వాత అవి వెతకడము దొరకట్లేదు, అసలు చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా షెల్ఫ్స్ మార్చాను. చూడాలి ఎన్ని రోజులు ఇలా మెయింటైన్ చేయగలుగుతాను. ఎందుకంటే షెల్ఫ్లన్నీ కబోర్డ్లు తీసేయడం వచ్చేసిందండి. అసలు అన్నీ పీకేస్తుంది అనమాట. ఒక కన్ను వేసి ఉంచుకోవాల్సి వస్తుంది. ఇంకా అందుకని చెప్పి ఇవన్నీ కూడా షెల్ఫ్స్ మార్చాను. అవసరం లేని అన్నీ తీసి పాడేశాను. పెన్సిల్స్ కానీ ఏవైనా బుక్స్ అవన్నీ కూడా. అండ్ తనది స్కూల్ కిట్ కూడా వచ్చిందనమాట ఇదే టైంలో. కిట్ అయితే బాగుంది, కానీ వాళ్ళ బుక్స్ చూసాక నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అది ఒక నెక్స్ట్ లాంగ్ వీడియో ఆ స్కూల్ కిట్ వీడియోనే పెడతాను. మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. నాకెందుకో మరీ బర్డెన్ పెడుతున్నారా పిల్లల మీద అనే థాట్ వచ్చింది. బట్ డోంట్ నో, చూడాలి. ఎందుకంటే బుక్లో ఒకలా కనిపిస్తుంది, మేబీ వాళ్ళు నేర్చుకునేది వేరేమో. మన జనరేషన్ వేరు, మన పిల్లల జనరేషన్ వేరు, కాబట్టి ఎలా ఉందో తెలియదు. సో నీట్గా కొత్త బుక్స్ ఉన్నవన్నీ కూడా తనకు కనిపించకుండా సైలెంట్గా పక్కకు సర్దేశాను అనమాట. ఇవన్నీ తన ఇంట్లో ఉన్నప్పుడైతే సర్దడం చాలా కష్టం, కానీ మా దగ్గరే ఉండింది. మా మమ్మీ దగ్గరకి వెళ్ళలేదు ఆ రోజు. సో ఇంకేంటంటే ఆఫ్టర్నూన్ తనని పడుకోబెట్టేసి నేను ఆఫీస్ మీటింగ్ మాట్లాడితే ఇవన్నీ చేసుకున్నాను. అండ్ కిందేమో బ్లోవర్ ఇంకా వాక్యూమ్ క్లీనర్ ఉంది. దేవుడి దగ్గర డెకరేషన్కి వాడే పీటలు, ముగ్గు పిండి, కలర్ ముగ్గులు అవన్నీ ఉంటాయి కదా, కలర్స్, అవన్నీ కూడా ఈ షెల్ఫ్లో పెట్టానమాట. షెల్ఫ్ మార్చాను సో దట్ తను షెల్ఫ్ ఇంక ఓపెన్ చేయదు అని. అండ్ ముగ్గు రంగులు ఉంటాయి కదండి, ఆ రంగులు కనిపించినా సరే ఇంకా అవి తీసేసి ముగ్గేస్తానని మొత్తం జిమ్మేస్తుంది అనమాట ఇల్లంతా. నేను దాయలేక చచ్చిపోతున్నాను. సో అందుకని ఇంకా షెల్ఫ్ మార్చాను అనమాట. సో దట్ తను ఆ షెల్ఫ్లోనే ఉన్నాయని వెతుక్కుంటూ ఉంటుంది కదా, కొన్ని రోజులైనా నేను కొంచెం సేఫ్ అవుతాను అని. ఫస్ట్ చూపించిందేమో విగ్రహాలు అవన్నీ పెట్టుకోవడానికి. సెకండ్ చూపించిన స్టెప్ గ్రీన్ కలర్దేమో దీపాలు పెట్టుకునేది. చిన్న చిన్న విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు. సెకండ్ చూపించింది అయితే ప్లాస్టిక్ దండి, నాకు గిఫ్ట్ చేశారు. ఫస్ట్ చూపించింది అయితే చెక్కది. నేను చెన్నై నుండి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒక ఆవిడది, చెన్నై ఆవిడ, అక్కడ నుండి నేను బుక్ చేసుకున్నాను. ఇదిగోండి కలర్స్ అన్నీ కూడా నేను బాక్సెస్లో పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ వైట్ ముగ్గు కూడా మిక్స్ అయిపోయి ఉన్నది, ఎప్పుడు కావాలన్నా హ్యాండీగా ఉంటుంది అని చెప్పి. అండ్ ముగ్గు పిండి, జాజు ఇవన్నీ కూడా ఒక చోట పెట్టుకున్నాను. ఎక్స్ట్రా స్పేర్గా పెట్టుకున్న ముగ్గు ప్యాకెట్లన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇదైతే మా పెళ్ళప్పుడు ఉంగరాలు బిందె అనమాట, డెకరేషన్స్కి వాడుతూ ఉంటాను. సో ఇలా సెట్ చేసేసుకున్నాను ఒక సైడ్ ఆఫ్ కబోర్డ్ అయితే. ఇంకా మా పాప బొమ్మలన్నీ నేను ఒక ప్లాస్టిక్ కబోర్డ్లో పెడుతున్నాను అనమాట. ఇవేమో దేవుడివి, ఇంకా మిగిలినవి పీటలు, రోజు దీపారాధన చేసుకునేవి అవన్నీ కూడా పెట్టుకున్నాను. షెల్ఫ్స్ అయితే మొత్తం మార్చేసి, ఇదిగోండి కింద షెల్ఫ్లో అయితే కొన్ని టాయ్స్ పెట్టాను. అంటే మనకి బాక్సులు ఇలాగ ట్రాలీస్తో అలా స్టోరేజ్గా ఉండేటట్టు ఉన్నవి. అండ్ ఇది వచ్చేసరికి మా పాప చిన్న బేబీగా ఉన్నప్పుడు మేము రెంట్ హౌస్లో ఉండేవాళ్ళము. అక్కడ తన బట్టలు పెట్టడానికని నేను ఈ ప్లాస్టిక్ షెల్ఫ్ తీసుకున్నాను అనమాట. పైన కవర్ ఉంది, అప్పుడు అలా యూస్ చేసేవాళ్ళము. తర్వాత తను పెద్ద అయ్యే కొద్దీ మాకు బట్టలు సరిపోవట్లేదు అని చెప్పి తన టాయ్స్కి యూస్ చేస్తున్నాను అనమాట. పైన కవర్ తీసేసాను కాకపోతే. సో ఇలాగా హ్యాండీగా చిన్న చిన్న టాయ్స్ అవన్నీ, తను ఎక్కువగా ఏ టాయ్స్ ఆడుతుందని మనకు తెలుస్తుంది కదా, ఆ టాయ్స్ మాత్రం ఇలా షెల్ఫ్లో బయట హ్యాండీగా కళ్ళకి కనిపించేటట్టు పెట్టాను. సో అవన్నీ కూడా తీసి ఆ షెల్ఫ్ లోపల లైనర్స్ తీసి క్లీన్ చేస్తున్నాను. చాలా దుమ్ము పట్టేసింది. మాకు ఇంటి చుట్టూరు కన్స్ట్రక్షన్స్ బాగా జరుగుతున్నాయండి. సో ఫుల్ దుమ్ముగా ఉంటుంది ఇది. ప్లస్ ఈ షెల్ఫ్ పెట్టాక ఒక 1 month అవుతుందేమో, 1.5 months అవుతుంది ఈ షెల్ఫ్ మళ్ళీ పెట్టి. అంటే అటక్ మీద పాడేసాను షెల్ఫ్ని తీసుకెళ్ళి, ఇది డిస్మాంటిల్ చేయొచ్చు కొన్ని రోజులు పెట్టేసా. సో మళ్ళీ తీసి ఇంకా ఇలాగా అప్పుడు పెట్టిన 1.5 months తర్వాత మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను కింద లైనర్స్ అన్నీ తీసి. సో ఇలాగ అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాను అనమాట టాయ్స్, సో దట్ తను ఆడుకోవడానికి వీలుగా ఉంటుందని. ఇంకా తర్వాత కూడా నేను ఏదో పని మీద అయితే మళ్ళీ వెళ్ళాను బయటకి, డీమార్ట్ పని మీద అనుకుంటా. అలాగా ఇంకేదో ఒక పని, అలాగ మొత్తానికి అయితే 2 daysలో వర్క్ అంతా కంప్లీట్ చేశాను.